పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనం కాజేస్తున్న భారీ కుంభకోణం అధికారులు వెలికి తీశారు. మరణించిన సహోద్యోగుల పేరుతో గత 4 ఏళ్లుగా ప్రభుత్వ ఖజానా కొల్లగొడుతున్న వైనం వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్రమ సంపాదన కోసం ఏకంగా చనిపోయిన వారిని కూడా వదలకుండా 1.40 కోట్ల మేర నిధులు స్వాహా చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పే సెక్షన్లో గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి ఈ భారీ దారుణానికి తెరలేపాడు. విధుల్లో ఉండగా మరణించిన 3 కానిస్టేబుల్ వివరాలు సేకరించిన సదరు నిందితుడు వారి ఉద్యోగ గుర్తింపు కార్డులు ఆయుధంగా మార్చుకున్నాడు. ప్రభుత్వ చెల్లింపుల కోసం ఉపయోగించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో సదరు మరణించిన కానిస్టేబుళ్ల ఐడీలు అలాగే ఉంచి వాటి స్థానంలో ఇతరుల పేర్లు చేర్చాడు. ఈ విధంగా పోర్టల్లో మార్పులు చేసిన తర్వాత వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచాడు. ఆ ఖాతాలు తన వ్యక్తిగత మొబైల్ నెంబర్లకు అనుసంధానం చేసి 2022 నుంచి 2026 వరకు అంటే దాదాపు 4 ఏళ్ల పాటు ఆ కానిస్టేబుళ్ల జీతాల సొమ్ము తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్లో ఈ భారీ గోల్మాల్ బయటపడింది. చనిపోయిన వారి పేరుతో ఇంకా జీతాలు జమ అవటం చూసి ఉన్నతాధికారులు విస్తుపోయారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసు ఉద్యోగిపై నమోదు చేశారు కేసులు. ఇంకా ఎవరెవరికి ఈ ఘటనతో సంబంధాలున్నాయని అంతర్గత విచారణ జరుపుతున్నామని, పూర్తి విచారణ చేశాక వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి రామచంద్రరావు తెలిపారు.